కొండగట్టు బృందావనం రిసార్ట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమకు పాస్లు ఇవ్వడం లేదని జనసేన నేతలు, అభిమానులు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యకర్తలకు కాకుండా ఇతరులకు పాస్లు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. రిసార్ట్ లోపలికి అనుమతించాలంటూ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో రిసార్ట్కి ఇరువైపులా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళారు సార్. ఉమ్మడి కర్నూలు జిల్లా వాళ్ళు లోపల పెట్టలేదు. పాసులు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ చేశారో వాళ్ళు గందరగోళంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. సార్ ఆన్ బేస్ ఆన్ పాస్ సార్, బట్ వీఆర్ ఆల్సో నాట్ పాస్. ఎవరైతే పాస్ తీసుకున్నారో వాళ్ళు చించేసి ఇప్పుడు పడేసి వెళ్ళిపోయారట వాళ్ళు. అదే పోలీస్కి మొత్తం పోలీసు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ చెప్పండి. ఢిల్లీ కొండగట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా మనం ఇక్కడ బందోబస్తుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి దాదాపు గతంలో పెద్ద నాయకులు వచ్చినప్పటికి కూడా అంత లేని స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి దాదాపు 1200 మంది పోలీసులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి తీసుకుంటారు. అయితే మొత్తంగా పాసులు ఉన్న వారిని అలవాటు చేయడంతో రిసార్ట్ వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. జనసేన నాయకులు, అభిమానులు ఆందోళనకు దిగారు. పాసులు పార్టీ కార్యకర్తలకు ఇతరులు కాకుండా ఇతరులకు ఇస్తున్నారని చెప్పేసి ఆరోపణ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రిసార్ట్ లోపలికి అనుమతించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య బ్యాక్గ్రౌండ్ కేసు చేసుకుని దీంతో పోలీసులు కూడా మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు. అయితే మనం చూడవచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కొండగట్టు ఆలయం వద్ద. ఎందుకంటే ఈ రోజు శనివారం సహజంగానే ఎక్కువ వస్తుంటారు భక్తులు. మరొక వైపు సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఈ సమయంలో బాగా ఉంటుంది. ఈ సమయంలో మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో మొత్తంగా కొండగట్టు అంతా కూడా పోలీసుల న్యాయవాద నేపథ్యంలో ఈ ఉద్రిక్తమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.